ఇక పులివెందులలో ఈడీ సోదాలపై వైఎస్ మనోహర్ రెడ్డి స్పందించారు. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అడిగారు, చూపించామని చెప్పారు. ఈడీ అధికారులు అడిగిన పత్రాలు అంటే వాళ్ళు ఏవైతే డాక్యుమెంట్స్ అడిగారో అవి కూడా చూపించామని, ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఎలాంటి వస్తువులు స్వాధీనం చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు వైఎస్ మనోహర్ రెడ్డి. ఉదయం 6 గంటకి ఇక్కడికి వచ్చారు. ఉదయం 6 గంటకి ఇక్కడికి రావడం జరిగింది. నాకు 7 గంటల సమయంలో నాకు తెలిస్తే వెనకబడి నేను వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత వాళ్ళు పర్మిషన్ అడిగి లాక్ తీయమని చెప్పి అడగడంతో మనం కనుక్కొని అవినాష్ రెడ్డితో మాట్లాడి లాక్ తీయడం జరిగింది. తీసిన తర్వాత వాళ్ళు లోపలికి వచ్చి మేము ఏమీ చేయము, మేము ఊరికి వెరిఫికేషన్ మాత్రమే వచ్చాము. ఇక్కడ వాళ్ళు ఓన్లీ ప్రాపర్టీ వెరిఫికేషన్ మాత్రమే చేశారు, అంతకుమించి ఏమీ చేయలేదు. డాక్యుమెంట్స్ మాత్రమే అడిగినారు, డాక్యుమెంట్స్ చూస్తారు. దాంట్లో ఏమీ కూడా నన్నైతే ఏం క్వశ్చన్ కూడా చేయలేదు. ఎలాంటి అంశాలకు సంబంధించి డాక్యుమెంట్స్ ఏం సమస్యలు ప్రాపర్టీనే, ఈ ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రమే. అవి కూడా ఏంటి ఉన్నాయి, ఇక్కడ పెట్రోల్ బంక్ డాక్యుమెంట్ ఒకటి, ఆ భూమి డాక్యుమెంట్ ఒకటి, ఈ భూమి డాక్యుమెంట్లు ఇవి మాత్రమే చూస్తారు అంతే. నాకు తెలిసి వేరే డాక్యుమెంట్లు అయితే ఏమీ లేవు. మళ్ళా సమాచారం ఏం లేదు, వచ్చేంత పరిస్థితి ఏమీ తీసుకోవాలి. ఒక్క డాక్యుమెంట్ కూడా తీసుకోలేదు అసలు. నలుగురు వచ్చారు, నలుగురు అధికారులు వచ్చారు. కేసు గురించి ఏమీ అడగలేదు వాళ్ళు. అంటే మీరేదో 40 కోట్లు ఏదో ఇచ్చారంట కదా అంటే ఎవరు చెప్పినారండి 40 కోట్లు ఇచ్చారు, ఎక్కడుంది ప్రూఫ్ ఎక్కడుంది అని అడిగినా అంతే, అంతకు మించి ఏం చెప్పలేదు.